ఈయననే ఒక ఇంటర్వ్యూలో లోకేష్ బాబు గారు ఎవరు అలా వాళ్ళ పిల్లలకా అలా భార్యకా అని చెప్పేసి చాలా తప్పుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి అవన్నీ ఇవాళ. సో నేనేమంటున్నా, ఇట్టంటేనే అరెస్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు లోకేష్ బాబు గారు పుష్పాలో డైలాగులు చెప్పారు కదా, రెచ్చగొట్టే డైలాగులు చెప్తున్నారు కదా, రపా రపా అనే సంకేతానికి స్థిరపడే విధంగా మాట్లాడారు కదా, ఇప్పుడు ఈయన మీద అరెస్టులు ఉండవా? మరి ఆయన స్పెషల్ పోర్టల్లోనే పెడుతున్నారు కదా, మరి మరి ఏముండవా సార్? మనం చేస్తేనేమో న్యాయము, పక్క వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి ముందుకి? అందుకే నేను చెప్తున్నాను మీరు పర్సనల్ గా వేసుకుంటున్నారా? ఒక్క నిమిషం సార్, నాకు 5 minutes అన్న ఇవ్వాలి కదా. టైం అయిపోయింది మేడం, 5 minutes కాదు, మీకు దగ్గర 7 నిమిషాలు, మీకు 7 నిమిషాలు ఇచ్చాను. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను. అలాగే మనమే మాట్లాడుకుంటే కష్టం, మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే చర్చ జరుగుద్ది. అజయ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి స్పెషల్ ఫ్లైట్లు కొన్నారంట, తండ్రి కొడుక్కి గిఫ్ట్లు కొనిచ్చాడంట, మరి ఏంటి జీవోలు ఏదో దాచిపెట్టేస్తున్నారంట, మరి మీరు నిజమేనా? ఏంటి అలాంటి సిచ్యువేషన్ ఉందా? రప్పా రప్పా అని అంటే మేమంటే తప్ప, అదే సినిమాలో డైలాగ్ ఆయన చెప్పాడు. సో ఆ డైలాగ్కి ఈ డైలాగ్కి సేమ్ కాంబినేషన్ చెబుతూ నాగమల్లేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. ఆన్సర్ మీరే చేయాలి మరి. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా. స్టార్టింగ్ లోనే కోట్ చేసింది కదా, పెట్ట కదా అని. పెట్ట కథ కదా అమ్మవారు చెప్పింది. ఇప్పుడు పెట్ట కథలు చెప్పుకోవటం వల్లే మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు పెట్ట కథలు చెప్పుకునే దానికి పరిమితం అవుతారు రాజు గారు, దాంట్లో ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండేంటంటే, మేడం చెప్పింది ఒక మాట, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ కొన్నాడు అని. ఐ రియల్లీ షాక్డ్ అసలు. మరి మేడం కి ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో, లేకుంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ కొన్న ఆధారాలు కనీసం మీడియాకు కూడా ఎవరికి తెలియదండి. కానీ పాపం నాగమల్లేశ్వరి గారికి తెలుసు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తెలుసో తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఆయనకన్నా తెలుసో తెలియదు. ఆయనకన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ ఉందంట, అయింది వచ్చి చెప్తాడు.